శక్తుల్లోకి వెళ్ళకముందే, నీ భార్య దురాత్మ శక్తుల బానిసత్వంలోకి వెళ్ళిపోకముందే బబులోను వారు ఎవరు నాన్న? బబులోను వారు ఎవరు? అన్యులు, విగ్రహం పూజించేటువంటి యెహోవా దేవుని నమ్మనటువంటి వారు. అలాంటి నమ్మనటువంటి వారు యెహోవా దేవుని బిడ్డలమని గొప్పగా చెప్పుకుంటున్న ఇశ్రాయేలులు వారికి బానిసలుగా వెళ్ళిపోయారు, బంధింపబడ్డారు. అలాంటి దురాత్మ శక్తులకు ఈ ఇశ్రాయేలు ఫలించలేకపోయినారు. వేషధారుల జీవితం జీవించిన ఈ రాత్రి ప్రభు మనం కూడా ఇశ్రాయేలుకు నేర్పించిన, బయలుపరిచిన, నానా మీరు ఇలాగే జీవిస్తే మీ జీవితాలు, మీ దేశమే ఒక దినము ఇలా మారుతుంది. ఈ స్థితికి మీరు ఆవుకేనా అని చెప్పినప్పుడు వినలేదు ఇశ్రాయేలు. ఈ రాత్రి నువ్వు వినకుండానే అలాగే జీవిస్తావా? నీ కుటుంబం కూడా అలాగే ముందుగా వెళ్ళిపోతుందా? ఇశ్రాయేలు జీవితంలో జరిగాను. 70 సంవత్సరాలు ఊక్యపడ్డాడు. దయకనగల దేవుడు, కనికరగల దేవుడు. ఇంకా మాట్లాడు, నా బిడ్డలు ఫలించే బిడ్డలుగా ఉంటారు, వేషధారకులుగా బ్రతకరిక నా బిడ్డలు. దేవుడు గివ్ అప్ దిస్ హిపోక్రసీ, ఈ వేషధారం జీవితం ఇక మానేసుకుంటారు అని ఓపికతో సహనంతో చూస్తారు. కానీ మారున్నప్పుడు అన్యులకు అప్పగించేశారు, చెరపట్టబడిపోయి బంధిపోయారు. ఈ రాత్రి ఇలాంటి స్థితి నీ కుటుంబానికి ఒకనాడు ఇశ్రాయేలు, ఈ దినము నీ కుటుంబానికి